హలో హాయ్ రీసెంట్గా వైరల్ అయిన బ్రెడ్ రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. రెసిపీ కోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులో బటర్ వేసుకొని కరిగించుకోవాలి. నేనైతే ఇక్కడ అమూల్ బ్రాండ్ నుంచి ఒక మీడియం సైజ్ క్యూబ్ని అయితే తీసుకొని కరిగించుకుంటున్నాను. హోమ్ మేడ్ బటర్ అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇక్కడ ఎవరికైనా బటర్ టోస్ట్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది నా ఫేవరెట్ వన్. అండ్ ఇప్పుడైతే మనం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బటర్ మనం హీట్ చేసుకున్నాం కదా అందులో వేసి వాటిని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. మరి ఒకవేళ వాటిని సరిగ్గా అక్కడక్కడ కాల్చకపోతే అది కొంచెం టేస్ట్ అనేది కొంచెం బ్రెడ్ మనకి పచ్చిగా అనిపిస్తే బాగుండదు. సో 2 వైపులా బటర్తో కంప్లీట్గా నీట్గా కాల్చుకోండి. 2 కాలిన తర్వాత ఒకదాని మీద ఒకటి బ్రెడ్స్ పెట్టేసి దాని మీద ఇప్పుడు మనం కాచుకున్న పాలని పోస్తున్నాం. ఈ కాచిన పాలు ఏంటంటే మళ్ళీ పచ్చిపాలు పోయకండి, ఓన్లీ బాయిల్డ్ మిల్కే అనమాట. సో మనం వేసిన పాలు కింద బ్రెడ్కి కూడా వెళ్తాయి. అండ్ మనం ఒక సైడ్ పోసాం కదా, ఆ పాలు కొంచెం ఇంకిన తర్వాత ఇంకో సైడ్ నిదానంగా తిప్పుకోండి, లేదంటే ఆ బ్రెడ్ ఎక్కువ నానిపోయి చినిగిపోతుంది అనమాట. అండ్ పాలు కూడా ఎక్కువ కూడా పోసుకోకండి. ఆ పాలు మొత్తం ప్యాన్లో ఉన్న మనం ఏవైతే పోసామో అవి కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం ప్యాన్ మీదే ఉంచుకోవాలి, నిదానంగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనకి స్టవ్తో పని అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం అలా స్ప్లిట్ చేసుకొని బ్రెడ్ మీద ఇప్పుడు మనం నేను పాలులో చక్కెర ఆల్రెడీ కొంచెం వేసున్నానండి, అందుకని నేను సపరేట్గా యాడ్ చేయలేదు. స్వీట్నెస్ కోసం ఇలా తేనెతో గార్నిష్ చేసుకోండి. అండ్ పైన కొన్ని బనానా స్లైసెస్ పెట్టి దాని మీద కొంచెం అలా తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నిజంగా మనం తినడానికి కూడా ఇది చాలా యమ్మీ రెసిపీ. నార్మల్గానే బటర్ టోస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇలా చేసుకున్న తర్వాత మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.